హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నా. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని చేసేస్తున్నాను. ఎగ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేద్దాం రండి. ఎగ్స్, ఆనియన్స్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఆయిల్. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసేసుకుంటున్నా. సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఆనియన్స్ వేసినాక ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి. పసుపు వేసినాక 2 మినిట్స్ కలుపుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసేసుకుంటున్నా. కారం వేసాక ఆయిల్లో ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. ఇట్లా 10 నిమిషాలు వేయించుకోవడం వలన కర్రీ అనేది కారంగా ఉండకుండా ఉంటుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసి అందులో తగినన్ని వాటర్ని పోసేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ మరిగించుకోవాలి. 15 మినిట్స్ మరిగిన తర్వాత మూత తీసి అందులో ఎగ్స్ని ఇలా కొట్టి వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఎగ్స్ని మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ ఎగ్స్ని కూడా తీసేసుకోవచ్చు. ఇలా కొట్టి వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి స్లోగా టర్న్ చేసేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకుంటే ఎగ్ మొత్తం అలాగే ఉంటుంది. ఇలా తిప్పేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ను ఈ టైంలోనే యాడ్ చేసేసుకోండి. ఒకసారి కలిపేసి స్టవ్ నుండి దించేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. ఇలా ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఓకేనండి, బాయ్.